హాయ్ ఫ్రెండ్స్, 4గా వచ్చింది అనమాట. ఇంకా 4గా వచ్చింది. పని చేయాలి, ఇంకా ఇంట్లో కసులు కొట్టుకోవాలా, బోకులు తోమాల. మధ్యాహ్నం బోకులల్లో తోమినాను అనమాట. ఇప్పుడు మళ్ళీ బోకులు తోమకాల. చూడండి మా జాజి పూలు, చెంటు జాజి పూలు ఎంత బాగా పూస్తారో. రోజుకు ఒక 2 మూరల వేలు పూస్తారు అనమాట. చూడండి మా జాజి చెట్టు బాగుండే. ఇది జాజి చెట్టు, చెంటు జాజి చెట్టు. చెంటు జాజి పూలు రోజుకు ఒక మూర కానీ 2 మూరలు కానీ పూస్తుంటుంది అనమాట. పూత వచ్చే కొద్దీ మనకు పూస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కనకంబరాల చెట్లు అన్నమాట. కనకంబరాలు, కొమ్మ కనకంబరాలు చూడండి. ఇది మందారం, ముద్ద మందారం అని బాగా అంతలా వస్తుంది పువ్వు. ముద్ద మందారం పువ్వు బాగా ఎర్రగా ఉంటుంది. ఎరుపు బాగా అంటే ముద్ద మందారం అంటే ఎర్రగా బాగా ఇంతలా ఉంటుందంట. ఈ మందారం పూలు అమ్మవార్ల కంటే చాలా ఇష్టం. అమ్మవార్లకు పూలు అంటే చాలా ఇష్టం. మందారం పూలు అంటే అమ్మకు చాలా ఇష్టం అన్నమాట. అందుకబట్టి మేము ఇట్లాంటివన్నీ ఇంటి ముందర వేసుకున్నాం అన్నమాట. నేనైతే ఇంకా పనిలోకి పోవాలి కాబట్టి పాప బడికి పోయింది. బడి కాంచి త్వరగా రావాలా. ఈ పనులల్లో ఉన్నాయి. మనిషికి ప్రశాంతత అనేది ఉండదు. ఎప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూనే ఉండాలి. ఇక్కడ మా ఇంటి పక్కన ఇల్లు కడుతున్నారు. సిమెంటు ఇవన్నీ మళ్ళీ వచ్చుంటాయి. నీళ్ళు పోసి ఇవన్నీ శుభ్రం చేసుకునే దాకా ఎంత లేట్ అవుతుంది అనుకున్నారు. నీకు ఒక ముసలామెను చూసి చెప్పింది. ఆమెకు 80 ఏళ్ళు వచ్చినాయి అనమాట. ఎవరో కాదు, మా ఇత్త 80 ఏళ్ళు వచ్చినాయి. కానీ ఇంకా ఏ నొప్పులు లేకుండా ఏం లేకుండా ఆరోగ్యంగా ఉంది. తెలిసిన మనకి ఆ నొప్పులు అవి ఇవన్నీ మనకి వచ్చున్నాయి, వయసులోకి వచ్చున్నాయి. కానీ ఆమెకి 80 ఏళ్ళు ఉన్నాయి. 80 ఏళ్ళనే మంచి ఆరోగ్యంగా ఉంది. తల నొస్తుంది నాకు. మైగ్రో తలనొప్పి అని ఉంది. మైగ్రో వచ్చేసి ఈ చెంప అట్లా, ఈ చెంప అంతా ఇట్లా వచ్చారు నొప్పి. ఈ నొప్పి ఇట్లా వచ్చినప్పుడు ఇంకా అసలుకు చిన్న శబ్దం వచ్చినా కానీ నాకు అస్సలు ఎట్లా ఉంటుందంటే అంత కోపం వస్తుంది. ఆ నొప్పిని అట్లా ఉంది నాకు. దాన్ని మైగ్రో తలకాయ నొప్పి అంటారు అనమాట. కాబట్టి బాగలేదు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇంటికాడనే ఉంటాను. ఏం చేస్తాం మళ్ళీ. అయితే నేను ఒక్కొక్కప్పుడు పనులకల్లా పోయిందాన్ని, అన్ని పనులు చేసినాను. కానీ ఇప్పుడు పనులకైతే పోవడం లేదు. ఎక్కడికి పోను. అమ్మ వాళ్ళు చేనులు వేసినా కానీ అమ్మ వాళ్ళ చేనుకెళ్ళి కూడా పోతాను. వాళ్ళు రమ్మని పిలుచుకుంటారు కానీ నేనైతే పోను. ఎప్పుడు నాకు బుద్ధి పుట్టినప్పుడు పొలం కల్లి పోతా. నేను చూడాలనుకుంటే పోతా పొలానికి. అంతే ఫ్రెండ్స్. ఆమెకైతే 80 ఏళ్ళు వచ్చినా కానీ ఇంకా ఆశ పోలే. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే సావంటే తేలిగ్గితో చనిపోతున్నారు. కానీ వాడు మాత్రం అస్సలు చనిపోతాను అనే మాట కూడా మాట్లాడదు అనమాట. అంత నాలెడ్జ్ వస్తుంది అంటే. అసలు ఈ కాలంలో చాలా మంది తక్కువ అన్నమాట. చూడండి ఎట్లా గుర్తున్నదో, బాగా గుర్తున్నదిలే. అన్ని పనులు చేసుకుంటుంది. ఒకటి నీళ్ళు పోసుకుంటుంది, బట్టలు ఉండేసుకుంటుంది, వారి పనులన్నీ చేసుకుంటుంది. పొద్దున్నే లేస్తానే టిఫిన్ తింటుంది. అన్నీ కంప్లీట్ చిన్నగా తింటుంది. టైం టు మెయింటైన్ చేస్తుంది అనమాట. మనం చేస్తామా ఇప్పుడు? మనం చేయలేం కదా.
మనకెన్నో పనులు. అయినా ఇప్పటికీ అప్పటికి చాలా తేడా. ఎందుకంటారా? ఏంది దంచుతున్నావు? యాడివి పప్పులు? నీ యాడివి? బాయ్ ఫ్రెండ్స్, పనింది ఇంకా పని చేసుకోవాలి. పోతున్నా ఇంట్లోకి. ఏ టైం ఎంత అయింది? ఓయే పాప కోడికి నిమ్మమంటావా?